ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, ఎన్లైటన్మెంట్లో మరొక అంశం గురించి మీ మాటల్లో సార్. ఎన్లైటన్మెంట్ అంటే ప్రతి ప్రాణి పట్ల చక్కటి మైత్రీభావం ఉండడం, సర్వ ప్రాణికోటి పట్ల సహృదయతా భావం కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. ఏ ఒక్క ప్రాణి పట్లైనా ఏహ్యభావం ఉంటే అది ఎన్లైటన్మెంట్ అనిపించుకోదు. ఏ ప్రాణి యొక్క జీవన రీతి దానిది, ఏ ప్రాణి యొక్క ఇష్టాయిష్టాలు దానివి, దాని యొక్క ధర్మాధర్మాలు దానివి. ప్రతి ప్రాణి కూడా సర్వ స్వతంత్రమైనది. మనకు ఏమి హక్కు ఉంది అది ఆ విధంగా ఉండాలి అని నిర్దేశించడానికి. కనుక ప్రతి ప్రాణి పట్ల ఆ విధమైన సదవగాహన కలిగి ఉండి ఆ ప్రాణి యొక్క స్వతంత్రతను దానికి ఇచ్చి ఆ యొక్క స్వతంత్రత పట్ల సహృదయత భావం, మైత్రీ భావం కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. ప్రతి ప్రాణి పట్ల కరుణ కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. ఎప్పుడైతే మన సహృదయత భావం అనేది ఒక భౌతిక రూపంలో మన ద్వారా ప్రకటితమవుతుందో దానినే కరుణ అంటారు. ఎంతో మంది జీవులు, మానవులు మనకన్నా తక్కువ పరిణితి చెందిన స్థితుల్లో ఉంటారు. వారి విపరీత ప్రవర్తన అన్నది వారి తక్కువ ఆత్మస్థాయి ప్రకారమే ఉందని తెలుసుకొని వారికి తగిన చేయూతనివ్వడము అదే కరుణ అంటే. ఎప్పుడైతే మన క్రింది వారి పట్ల మనం కరుణామయులుగా ఉంటామో, మనకన్నా ఉచ్చ స్థితిలో ఉన్న, మనకన్నా ఎక్కువ ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉన్న వాసులు, మాస్టర్సు, వాళ్ళు మన పట్ల కరుణా వీక్షణాలు వీక్షిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.